అల్లు అర్జున్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతున్నారు. తెలుగు స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగేందుకు పక్కా ప్లానింగ్ తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప సిరీస్ తో పాన్ ఇండియాని షేక్ చేసిన బన్నీ నెక్స్ట్ తన సినిమాలతో ఇంటర్నేషనల్ కు ఎదగాలని ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా అట్లీతో చేస్తున్న రాఖపై ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. ఫ్యాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ కోసం 900 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దీపికా పదుకొనే పవర్ఫుల్ రోల్లో నటిస్తుంది. ఈ మూవీతో బిజీగా ఉండగా ఉన్న బన్నీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. లోకేష్ కనకరాజన్తో చేయనున్న #E23 హీరోయిన్ గా ప్లాప్ బ్యూటీని తీసుకుంటున్నారట. హీరో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేయడానికి పూజా హెగ్డేనే పేరును పరిశీలిస్తున్నారట. ఇప్పటికే దువ్వాడ జగన్నాథం, అలవైకుంఠపురంలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోవడంతో లోకేష్ బుట్టబొమ్మను తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. ఈ విషయం తెలిసిన బన్నీ ఫ్యాన్స్ మాత్రం వద్దని రిక్వెస్ట్లు పెడుతున్నారట. బ్యూటీ నటించిన సినిమాలన్నీ ఫ్లాపులుగా నిలుస్తున్నాయంటున్నారు. రాకా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా సంగీత దర్శకత్వం వహించడానికి అనిరుద్ రవిచంద్రన్ ను ఎంపిక చేశారు.